లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, మేకల కాపరి తెలివి. అనగనగా ఓ ఊరు. అందులో సోమయ్య అనే మేకల కాపరి ఉండేవాడు. అతడు ఒకరోజు నిద్ర లేవగానే ఎప్పటిలానే మేకలను మేతకు తీసుకువెళ్ళబోయాడు. కానీ మందలో ఒక మేక తగ్గింది. నిన్న సాయంత్రం చూసినప్పుడు లెక్క సరిపోయింది. తెల్లవారేసరికి మాత్రం ఒకటి తగ్గింది. దాంతో సోమయ్య చాలా ఆందోళన చెందాడు. చుట్టుపక్కల అంతా వెతికాడు. ఎక్కడా తన మేక కనిపించలేదు. ఇది ఖచ్చితంగా ఎవరో దొంగ చేసిన పనే అనుకున్నాడు. మర్నాడు పొరుగురులో జరిగే మేకల సంతకు వెళితే తన మేక అక్కడ కనిపించవచ్చని అనుకున్నాడు. సోమయ్య తెల్లవారుజామునే మేకల సంతకు బయలుదేరాడు. అక్కడ ఒక వ్యక్తి తన మేకను అమ్మడం గమనించాడు. వెంటనే అతడితో, "ఈ మేక నాది, నీ దగ్గరకు ఎలా వచ్చింది?" అన్నాడు. బదులుగా ఆ వ్యక్తి, "ఈ మేక నీదా? భలేవాడివే, ఇది నా మేక. నేను దీన్ని 3 సంవత్సరాలుగా పెంచుతున్నా తెలుసా?" అని దబాయించాడు. ఇంతలో జనం పోగయ్యారు. కాసేపటికి రాజభటులు కూడా వచ్చారు. అప్పుడు సోమయ్య, "అవునా, ఇది నిజంగా నీదా? అయితే ఈ మేకకు ఓ చెవి వినిపించదు. అది ఏ చెవో చెప్పు" అన్నాడు. మేకలు అమ్మే వ్యక్తి కాసేపు తటపటాయించి, "కుడి చెవి" అన్నాడు. "అవునా? సరిగ్గా ఆలోచించి చెప్పు" అన్నాడు సోమయ్య. మేకలు అమ్మే వ్యక్తికి చెమటలు పట్టాయి. వెంటనే "కుడి కాదు, ఎడమ చెవి" అని మాట మార్చాడు. "తప్పు, దీనికి 2 చెవులు వినిపించవు" అన్నాడు సోమయ్య. "అవునవును, 2 చెవులు వినిపించవు, కంగారులో మర్చిపోయా" అన్నాడు మేకల వ్యాపారి. "నువ్వు తప్పు చెబుతున్నావు. ఈ మేకకు ఏ లోపమూ లేదు. దీనికి 2 చెవులు వినిపిస్తాయి" అన్నాడు సోమయ్య. మేకల వ్యాపారికి ఏం మాట్లాడాలో అర్థం కాక తేలుకుట్టిన దొంగలా ఉండిపోయాడు. జనాలందరూ దాడి చేయడానికి చేతులు పైకెత్తడంతో మేకల వ్యాపారి పారిపోయే ప్రయత్నం చేశాడు. రాజభటులు పట్టుకుని చెరసాలలో వేశారు. మేకను సోమయ్యకు అప్పగించారు.